పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన వింటేనే గుండెలు జలధరించే పరిస్థితి. పట్టపగలు జనాలతో కిక్కిరిసిన ప్రాంతం. ఎదురుగా కనిపించింది మాత్రం ఒక హర్రర్ సీన్. చికిత్స కోసం వచ్చినట్లుగా నటించిన నలుగురు వ్యక్తులు క్షణాల్లోనే ఓ డాక్టర్ ప్రాణం తీసిన తీరు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. పెంట్లవెల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ షాకింగ్ మర్డర్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. పాత బస్టాండ్ సమీపంలో ఉన్న తన ప్రథమ చికిత్స కేంద్రంలో ఆర్ఎంపీ డాక్టర్ మల్లయ్య ఎప్పటిలాగే రోగులను చూస్తున్నారు. ఇదే సమయంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు క్లినిక్లోకి ప్రవేశించారు. వారిని చూసిన మల్లయ్య కూడా సాధారణ పేషెంట్లుగానే భావించారు. కానీ కొద్ది సెకండ్లలోనే అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరూ ఊహించని విధంగా తమ వెంట తెచ్చుకున్న కారం పొడిని ఒక్కసారిగా మల్లయ్య కళ్ళలో చల్లారు. దీంతో ఆయన కళ్ళ ముందు అంతా చీకటిగా మారిపోయింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే దుండగులు తమ అసలు ప్లాన్ను అమలు చేశారు. కారపొడి ప్రభావంతో తేరుకోలేని స్థితిలో ఉన్న మల్లయ్యపై కత్తులతో అత్యంత దారుణంగా దాడి చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, విచక్షణ రహితంగా వరుసగా కత్తిపోట్లు పొడిచినట్లు సమాచారం. క్లినిక్ అంతా కేకలతో మారుమోగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. దుండగుల దాడి అంత వేగంగా జరిగిందని, అక్కడున్న వారు స్పందించే లోపే అంతా ముగిసిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రక్తపు మడుగులో కుప్ప కూలిపోయిన మల్లయ్యను చూసిన స్థానికులు తీవ్ర షాక్కు గురయ్యారు. క్లినిక్ మొత్తం ఒక క్రైమ్ సీన్గా మారిపోయింది. హత్య చేసిన తర్వాత కూడా దుండగులు ఏమాత్రం భయపడకుండా అక్కడి నుంచి పరారయ్యారు. జన సమర్థం ఉన్న ప్రాంతంలోనే ఇంత పక్కా ప్లానింగ్తో హత్య జరగడం ఇప్పుడు స్థానికులను కలవరపెడుతోంది. ఇది సాధారణ హత్య కాదని, ముందుగానే స్కెచ్ వేసుకుని టార్గెట్ కిల్లింగ్ అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే వార్త గ్రామమంతా వ్యాపించింది. కొద్దిసేపటికే భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మల్లయ్య మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. ఈ కేసులో భూమి వివాదాల కోణం కూడా తెరపైకి వచ్చింది. మల్లయ్యకు గ్రామంలోని కొందరితో గత కొన్నేళ్లుగా భూ తగాదాలు ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా ఆయనపై దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇదంతా పాత కక్షల ఫలితమే అని అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు మృతుడి భార్య మునెమ్మ చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. తమ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులే తన భర్తను హత్య చేశారని ఆమె ఆరోపించారు. భూమి కోసం ముందుగానే కుట్ర పన్ని ఈ దారుణానికి పాల్పడ్డారని కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. క్లినిక్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. నిందితుల కదలికలు, పారిపోయిన మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. రోగుల్లా వచ్చి కారం పొడి చల్లి కత్తులతో దాడి చేసి క్షణాల్లో ప్రాణాలు తీసి పారిపోయిన ఈ ఘటన ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర సంచలనంగా మారిపోయింది. ఇది పాత కక్షల హత్య, భూమి వివాదాల ఫలితమా, లేక దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు వెతుకులాడుతున్నారు. అయితే ప్రశాంతంగా జీవిస్తున్న ఈ గ్రామాన్ని ఈ బ్రూటల్ మర్డర్ ఒక్కసారిగా భయంతో వణికించింది.